Good evening everybody. My name is Paparao. I am working as a maths teacher. Today I would like to explain one of the important 2 marks problem from trigonometry. ఈరోజు మనం ట్రిగ్నోమెట్రీ లెసన్లో 2 మార్క్స్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ sin A is equal to 3/4, find cos A and tan A. What is given here? Sin A is equal to 3/4. ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి? sin A is equal to 3/4. Then find cos A and tan A. ఇక్కడ మనకి sin A వాల్యూ ఇచ్చారు. sin A అంటే ఏ అంటే మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం. లెట్ us టేక్ థీటా ఇన్స్టెడ్ ఆఫ్ ఏ ప్లేస్లో థీటా తీసుకుందాం. అంటే sin థీటా ఈజ్ ఈక్వల్ టు 3/4. అంటే సైన్ వాల్యూ ఇచ్చారు ఇక్కడ. సైన్ వాల్యూ ఎంత ఇచ్చారు ఇక్కడ? 3/4. యాక్చువల్గా sin థీటా అంటే ఏంటి? మనకి బేసిక్ డెఫినేషన్ తెలుసు. వాట్ ద డెఫినేషన్ ఆఫ్ sin థీటా? sin థీటా డెఫినేషన్ ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై hypotenuse. What is the definition of sin theta? Opposite side by hypotenuse. మన డయాగ్రామ్ ఎలా చూపిస్తాం? ఫస్ట్ డ్రా ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేద్దాం. రైట్ యాంగిల్ ఈస్ ఫార్మ్డ్ ఎట్ హియర్. ఇక్కడ రైట్ యాంగిల్ ఫార్మ్ అయింది. దీనికి ఒక మంచి పేరు ఇచ్చుకున్నాం, ఏబిసి. సో ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ రైట్ యాంగిల్ అనేది బి దగ్గర ఫార్మ్ అయింది. అప్పుడు యాంగిల్ ఏ, యాంగిల్ సి, ఈ రెండు కూడా రెఫరెన్స్ యాంగిల్స్ అవుతాయి. ఇప్పుడు మనం ఫస్ట్ యాంగిల్ ఏని రెఫరెన్స్ యాంగిల్ కింద తీసుకుందాం. అంటే యాంగిల్ ఏ ఎంతో మనకు తెలియదు కాబట్టి థీటా అనుకున్నాం. ఇప్పుడు యాంగిల్ ఏకి ఆపోజిట్గా ఉన్న సైడ్ బీసీ, దీన్ని ఆపోజిట్ సైడ్ అంటాం. యాంగిల్ సిని, యాంగిల్ ఏకి ఎదురుగా ఉన్న సైడ్ని బీసీ అని, యాంగిల్ ఏని ఆనుకొని ఉన్న సైడ్ని దీన్నే ఎడ్జసెంట్ సైడ్ అంటాం. ఓకే, యాంగిల్ ఏకి ఎదురుగా ఉన్నది ఆపోజిట్ సైడ్, ఆనుకుని ఉన్న సైడ్ ఎడ్జసెంట్ సైడ్. రైట్ యాంగిల్కి ఎదురుగా ఉన్న సైడ్ హైపోటెనియస్, దీన్నే లాంగెస్ట్ సైడ్ అని కూడా అంటాం. ఓకే, ఇప్పుడు సైన్ థీటా డెఫినేషన్ ఏంటి? యాక్చువల్గా సైన్ థీటా డెఫినేషన్ ఏంటంటే ఇక్కడ మనం థీటాని ఇది అనుకుంటాం, థీటాని రెఫరెన్స్ యాంగిల్ అనుకుంటాం. సో ఈ థీటాకి ఎదురుగా ఉన్న సైడ్ని హైపోటెనియస్ని తీసుకొని డివిజన్ చేస్తే వచ్చింది సైన్ థీటా. వాట్ ఈస్ సైన్ థీటా? సైన్ థీటా ఈజ్ ద రేషియో ఆఫ్ ఆపోజిట్ సైడ్ అండ్ హైపోటెనియస్. సింపుల్గా ఆపోజిట్ సైడ్ బై హైపోటెనియస్. ఇది సైన్ థీటా. ఇది సైన్ థీటా డెఫినేషన్. ఓకే, మరి కాస్ థీటా డెఫినేషన్ ఏంటి? కాస్ థీటా, కాస్ థీటా డెఫినేషన్ ఏంటి? కాస్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనియస్ తీసుకుంటే అది సైన్ థీటా. ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనియస్ తీసుకుంటే అది కాస్ థీటా. ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనియస్. అసలు మనం ఈ 3 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని కూడా మనం ఒక రెఫరెన్స్ యాంగిల్ నుంచి మనం తీసుకుంటాం. ఫస్ట్ సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనియస్ తీసుకోవాలి. కాస్ థీటా అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనియస్ తీసుకోవాలి. మరి టాన్ థీటా అంటే, టాన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ తీసుకోవాలి. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ టాన్ థీటా? ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఇవి ఫండమెంటల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఇప్పుడు ఈ రేషియోస్లో మనకి ఒక రేషియో ఇచ్చారు. ఏమి ఇచ్చారు? సైన్ థీటా ఇచ్చారా, కాస్ థీటా ఇచ్చారా, టాన్ థీటా ఇచ్చారా? మనం గమనిస్తే సైన్ థీటా ఇచ్చారు. సైన్ థీటా ఎంత ఇచ్చారా మనకి ఇక్కడ? 3/4. అంటే థీటా, ఇక్కడ మన థీటా ప్లస్ ఏమి ఇచ్చారు ఇక్కడ? ఏ. అంటే ఇగో ఏ, అదే రాద్దాం. సైన్ ఏ, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ సైన్ ఏ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ? 3/4 ఇచ్చారు. అంటే ఒకసారి సైన్ థీటా, ఈ సైన్ ఏని సైన్ థీటా డెఫినేషన్తో కంపేర్ చేస్తే సైన్ థీటా డెఫినేషన్ ఏంటి?
ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అంటే ఇక్కడ మనకి మన సైన్ ఏమి ఇచ్చారు, ఇక్కడ 3/4 ఇచ్చారు. అంటే సైన్ థీటాలో ఒక న్యూమరేటర్ ఉంది, డినామినేటర్ ఉంది. ఇప్పుడు సైన్ ఏలో కూడా ఒక న్యూమరేటర్ ఉంది, ఒక డినామినేటర్ ఉంది. అంటే ఇక్కడ ఉన్న ఈ న్యూమరేటర్ అనేది ఆపోజిట్ సైడ్ డినోట్ చేస్తుంది, ఈ డినామినేటర్ అనేది హైపోటెన్యూస్ని డినోట్ చేస్తుంది. అంటే ఇక్కడ సైన్ ఏ వాల్యూ ఎంత ఇచ్చారు, 3/4. అంటే ఇప్పుడు 3/4 దేనికి ఈక్వల్ చేసుకోవాలి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్కి ఈక్వల్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఎంత, ఆపోజిట్ సైడ్ వచ్చేసి 3, మరి 4 అంటే హైపోటెన్యూస్ వచ్చేసి 4. అంటే ఇక్కడ నేను ఆపోజిట్ సైడ్ ప్లేస్లో 3, హైపోటెన్యూస్ ప్లేస్లో 4 వేసుకున్నాను. అంటే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి మనం ఎవరెవరిని మనకు వాడు ఇచ్చాడు, ఆపోజిట్ సైడ్ని ఇచ్చాడు, హైపోటెన్యూస్ని ఇచ్చాడు. ఇంకా ఎవరిని ఇవ్వలేదు. అది అంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఆపోజిట్ సైడ్ వాల్యూ ఇచ్చారు, హైపోటెన్యూస్ వాల్యూ ఇచ్చారు. ఇంకా మనకి ఇక్కడ ఎవరి వాల్యూ తెలీదు, ఎడ్జసెంట్ సైడ్ వాల్యూ తెలియదు. సో మనల్ని ఇక్కడ కాస్ ఏ వాల్యూని కనుక్కోమంటారు. కాస్ ఏ అంటే కాస్ డెఫినేషన్ ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అంటే కాస్ అంటే ఈ థీటా ప్లేస్లో ఏ వేసుకో, కాస్ ఏ అంటే కాస్ థీటా అంటే కాస్ ఏ. ఈ కాస్ ఏ వాల్యూ నీకు తెలియాలంటే ముందు ఎవరి వాల్యూ తెలియాలి, ఎడ్జసెంట్ సైడ్ వాల్యూ తెలియాలి. మనం ఇక్కడ ఎడ్జసెంట్ సైడ్ వాల్యూ తెలుసా, తెలియదు. బై హైపోటెన్యూస్ తెలుసు 4. అంటే మనం ఈ కాస్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ముందు మనకి తెలియాల్సింది ఎడ్జసెంట్ సైడ్ తెలియాలి. మళ్ళీ ఇంకోటి ఏ ఫైండ్ చేయమంటే మనల్ని tan ఏ. సో tan ఏ ఫైండ్ చేయమంటే tan ఏ అంటే ఇక్కడ ఏ అనేది రిఫరెన్స్ యాంగిల్. మనం ఆ రిఫరెన్స్ యాంగిల్ ఏమనుకున్నాం, థీటా. అంటే tan ఏ తెలియాలి అంటే tan θ ఫార్ములా తెలియాలి. మరి tan θ ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. మరి ఆపోజిట్ సైడ్ అంటే ఎవరు, బీసీ మనకు తెలుసు ఆల్రెడీ 3. మరి ఇంకెవరు తెలియాలి, ఎడ్జసెంట్ సైడ్ తెలియాలి. అంటే మనం కాస్ ఏ ఫైండ్ చేయాలన్నా tan ఏ ఫైండ్ చేయాలన్నా మనకి ఇక్కడ ఎడ్జసెంట్ సైడ్ తెలియాలి. ఈ ఎడ్జసెంట్ సైడ్ తెలిస్తే కానీ ఈ కాస్ ని tan ని మనం ఫైండ్ చేయాలి. మరి ఎడ్జసెంట్ సైడ్ ఎలా తెలుస్తుంది సార్ అంటే మనకు ఆల్రెడీ పైథాగరస్ థియరం ఉంది. సో ఈ పైథాగరస్ అనే ఆయన మనకు ఒక థియరం ఇచ్చారు. ఏంటి సార్ ఆ థియరం అంటే, ద పైథాగరస్ థియరం ఈస్, యు నో వెరీ వెల్ అబౌట్ దట్ థియరం. ద పైథాగరస్ థియరం ఈస్ hypotenuse square is equal to side square plus side square. ఇదే కదా పైథాగరస్ థియరం. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉన్న హైపోటెన్యూస్కి ఈ సైడ్కి ఉన్న రిలేషన్ ఏంటంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే ఇక్కడ హైపోటెన్యూస్ వాల్యూ ఫస్ట్ వేసుకోవాలి. హైపోటెన్యూస్ అంటే అంతే, ఇక్కడ మనకి హైపోటెన్యూస్ అంటే ఇది 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ అంటే ఇది ఫస్ట్ సైడ్, ఇది సెకండ్ సైడ్. సో ఫస్ట్ సైడ్ వాల్యూ వేసుకో. ఫస్ట్ సైడ్ అంతా 3 స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇంకొక సైడ్ మనకి తెలియదు కాబట్టి ఆ సైడ్ని ఎక్స్ అనుకుందాం, ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు 4 స్క్వేర్ని ఎక్స్పాండ్ చేద్దాం. 4 స్క్వేర్ని ఎక్స్పాండ్ చేస్తే 4 × 4, 3 స్క్వేర్ని ఎక్స్పాండ్ చేస్తే 3 × 3 ప్లస్ ఎక్స్ స్క్వేర్. 4 4s are 16, 3 3s are 9 ప్లస్ ఎక్స్ స్క్వేర్. మనకి ఎక్స్ స్క్వేర్ వాల్యూ కావాలి. సో నేను ఏం చేస్తానంటే వేరియబుల్ ఎప్పుడు కూడా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండాలి. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ RHSని LHSలోను LHSలో ఉన్నదాన్ని RHSలో రాస్తాను. అప్పుడు ఏమవుతుంది, 9 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16. ఇప్పుడు +9ని అటుపక్కకి ట్రాన్స్పోర్ట్ చేయాలి. +9 అటుపక్కకి వెళ్తే -9 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16, ఇది +9 అలాగే వెళ్తే -9. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 16 నుంచి 9 తీస్తే 7. మనకు కావాల్సింది ఎక్స్, మీకు ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అటుపక్క ట్రాన్స్పోర్ట్ చేయండి. స్క్వేర్ అటుపక్క ట్రాన్స్పోర్ట్ చేస్తే రూట్ అవుతుంది. √7 వచ్చింది ఎక్స్. సో ఎక్స్ అంటే ఎవరు ఇక్కడ మనకి ఎడ్జసెంట్ సైడ్. సో ఎడ్జసెంట్ సైడ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ √7. అంటే మనం ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి ఆపోజిట్ సైడ్ వాల్యూ వాడిచ్చాడు, హైపోటెన్యూస్ వాల్యూ కూడా వాడిచ్చాడు, ఎడ్జసెంట్ సైడ్ మనకి ఇవ్వలేదు. మనం ఈ ఎడ్జసెంట్ సైడ్ని ఈ పైథాగరస్ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ చేసాం. ఇప్పుడు మనకి ఎడ్జసెంట్ సైడ్ తెలిసింది కాబట్టి అతను మనకి ఏవైతే అడిగాడో మనం ఫైండ్ చేసాం. ఏం ఫైండ్ చేయమన్నాడు, కాస్ ఏ ఫైండ్ చేయమన్నాడు, tan ఏ కూడా ఫైండ్ చేయమన్నాడు. సో కాస్ ఏ అంటే ఏంటి, కాస్ట్ ఫార్ములా రాసుకోవాలి. వాట్ ఈస్ కాస్ థీటా ఫార్ములా, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ థీటా అంటే రిఫరెన్స్ యాంగిల్.
వాడు ఈ రెఫరెన్స్ యాంగిల్ ప్లేస్లో ఏ తీసుకున్నాడు కాబట్టి మనం థీటా ప్లేస్లో ఏ తీసుకున్నాం. కాస్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్. ఎడ్జసెంట్ సైడ్ ఎవరు ఇక్కడ? ఎడ్జసెంట్ సైడ్ వచ్చేసి ఏబి. ఏబి బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ ఎవరు? ఏసీ. మళ్ళీ కాస్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏబి. ఏబి అంటే ఏబి ఎడ్జసెంట్ సైడ్. ఎడ్జసెంట్ సైడ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? √7. √7 బై ఏసీ. ఏసీ అంటే హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ ఎంత? 4. అంతే. దిస్ ఈస్ కాస్ ఏ వాల్యూ. వాట్ ఈస్ కాస్ ఏ వాల్యూ? √7/4. తర్వాత మనకి ఎవరి వాల్యూ కావాలి? tan ఏ. tan ఏ కావాలి అంటే tan ఫార్ములా తెలియాలి. వాట్ ఈస్ tan ఫార్ములా? ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఇక్కడ థీటా ఇచ్చారు అంటే థీటా అంటే రెఫరెన్స్ యాంగిల్. ఆ రెఫరెన్స్ యాంగిల్ ప్లేస్లో మనం ఎవరు తీసుకోవాలి? ఏం తీసుకోవాలి అంటే థీటాని కొట్టేసి ఏ రాసుకోవాలి. tan ఏ. tan ఏ ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. అంటే ఆపోజిట్ సైడ్ ఎవరు? బీసీ. ఇది థీటా. థీటాకి ఎదురుగా సైడ్ బీసీ. బీసీ ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ ఎవరు? బిఏ. బీసీ బై బిఏ. tan ఏ ఇజ్ ఈక్వల్ టు బీసీ. బీసీ వాల్యూ ఎంత? బీసీ అంటే ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ సైడ్ వాల్యూ 3 బై బిఏ. బిఏ వాల్యూ ఎంత? √7. సో tan ఏ వాల్యూ 3/√7. దట్స్ ఆల్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? సైన్ ఏ ఇచ్చాడు. సైన్ ఏ వాల్యూ ఇచ్చి కాస్ ఏని tan ఏని కాలిక్యులేట్ చేయడం. అంటే ఎలా చేస్తామంటే మనం క్లారిటీ తెచ్చుకుంటే ఇక్కడ ఒక ట్రిగ్నామెట్రీ రేషియో ఇచ్చారు. ఆ ఒక ట్రిగ్నామెట్రీ రేషియో ఇచ్చి మిగతా రెండింటిని మనం కాలిక్యులేట్ చేయమన్నాం. ఎలా చేసాం మనం? పైథాగరస్ ఫార్ములా యూజ్ చేసి మిగిలినటువంటి సైడ్ని ఫైండ్ చేసి అప్పుడు కాస్ని ట్యాన్ని కాలిక్యులేట్ చేసాం. దట్స్ ఆల్.